Yeah, hello friends. This is episode 14. This is content creation day 14. కమ్యూనికేషన్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక వీకెండ్లో సండేలో బెంగళూరులో ఉంటే అమౌంట్ ఎంత ఖర్చు అవుద్ది? ఇప్పుడు సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి 28 ఉంది యూట్యూబ్లో. చికెన్ మా రాజుభాయ్ గారు చేశాడు. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కన్నడలోనే మాట్లాడతా కాసేపు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటి ఇంకా బ్యాచులర్ సన్యాసుల అవతారం జీవనం అంతకి 60,000 ఎర్న్ చేయొచ్చు. ఈ వీడియోస్లో చూడగలరు మీరు. గైస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు సండే సెప్టెంబర్ 21 9:27 అవుతుంది టైము. సో ఇప్పుడే లేచినాము. బెంగళూరులో సండే వీకెండ్ ఎలా గడుచుతో చూద్దాం. మోస్ట్లీ బ్యాచులర్కి ఎప్పుడు నార్మల్గానే గడుస్తుంటుంది. ప్రతిరోజు వీకెండ్ లానే ఉంటుంది. నార్మల్ వీక్ డేస్లో వర్క్ ఎక్కువ ఉంటుంది అంతే. రండి బెంగళూరు వెదర్ చూపిస్తా. ఆల్మోస్ట్ 9:30 అంటే 10 అవ్వడానికి వచ్చింది కదా. వెదర్ చూడండి ఎలా ఉంటుంది ఇక్కడ. అయ్యో నా బట్టలు ఉతుక్కోలేదు, వాన వచ్చింది అలానే పడేసాయిగా. అక్కడ చెట్లు మరి ఇక్కడ చెట్లు. 9:30 అవుతుంది. సూర్యుడు చూడు ఇప్పుడు వచ్చాడు. వైట్ ఇప్పుడు బాగా కనబడుతుండు. పక్షులు అన్నీ బాగానే ఎగురుతున్నాయి, మనం తప్ప. ఏం చేద్దాం అని ఆలోచిస్తూనే ఉన్నా. ఏం కంటెంట్ ఇవ్వాలి, ఏం బ్లాగ్స్ చేయాలి. కంటెంట్ క్రియేషన్లో గ్రోత్ అవ్వాలంటే ఏంటి? కంటెంట్ బాగుండాలి అంటారు. కంటెంట్ కంటే నాకు తెలిసి కమ్యూనికేషన్ బాగుంటే బాగా గ్రో అవ్వచ్చు అనుకుంటున్నా. నాకు తెలిసి కమ్యూనికేషన్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. చూద్దాం ఏమవుద్దో ఏం లేదో. ఇంకా బ్యాచులర్ సన్యాసుల అవతారం జీవనం ఈ వీడియోస్లో చూడగలరు మీరు. సో ఇది మా రూము. చూడండి సంసారం ఎలా ఉంటుంది. వండుకొని తిని కోసుకునేవి అలానే పడి ఉంటాయి. ఇంకో ఇది మొత్తం దృష్టి పట్టిపోద్ది రూము. సో ఫ్రెష్ అయ్యి తిని మళ్ళీ కలుసుకుందాం. తినేటప్పుడు ఎక్కడ తింటాం, బడ్జెట్ ఎంత అవుద్ది అని చూద్దాం. ఓకే, కంటెంట్ దొరికేసింది బ్రో. ఓకే, ఒక వీకెండ్లో సండేలో బెంగళూరులో ఉంటే అమౌంట్ ఎంత ఖర్చు అవుద్ది ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఇదే కంటెంట్, సింపుల్. ఎస్, సో ఇప్పుడు తినడానికి అయితే వెళ్తున్నాం. నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఎక్స్పెన్స్ ఈ వీకెండ్. సండేలో ఫస్ట్ ఖర్చు పెట్టే థింగ్ ఏదైనా ఉంది అంటే ఇదే టిఫిన్ అనుకుంటే. మాకైతే టిఫిన్, మరి మీకైతే ఏమో తెలీదు. టిఫిన్కి ఇద్దరు కలిసి తింటాం కాబట్టి ఎంత అవుద్దో చూద్దాం. అండ్ హోటల్కి వెళ్ళాక అక్కడ వీడియో ఇస్తా. దొంగ పొగడు చేసినట్టు చేసి ఇదే 2 ఇడ్లీ బాగుంటుంది. సండే ప్లాన్ చెప్పేసి ప్లాన్స్ ఏం లేవు, కానీ వీడియోలో మాట్లాడుతూ ఒక టాపిక్ వచ్చింది. లైక్ సండే బెంగళూరులో ఎంత ఖర్చు అవుద్ది అనుకుంటే వీడియో అయితే అవుట్ అయిపోద్ది. అవుట్ మోస్ట్లీ బెంగళూరులో జొమాటో, జెప్టో వీళ్ళే కదా ఎక్కువ ఉండేది. పార్ట్ టైం జాబ్స్, ఇంకిట్. దానికి ఏ డిగ్రీ అవసరం లేదు, ఎవరైనా వచ్చి చేయొచ్చు కదా. 60,000 నెలకి మంత్కి 60,000 ఎర్న్ చేయొచ్చు. జొమాటో, జెప్టో, బ్లింకిట్ అవన్నీ యూజ్ చేసి. ఈరోజు చెప్పు. కెటల్లో వండాను. నేనేం వండలేదు. అరే రామలా నేనేం వండలేదు. నేను ఆమ్లెట్ వేసావు, చికెన్ వండావు. లేదు బ్రో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటి ఆ రోజు ఉందా చికెన్? ఎప్పుడు రా
పోయినా హే గైస్, మధ్యాహ్నం 1:30-2 o'clock అవుతుంది. సో ఈరోజు సండే కాబట్టి చికెన్ తెచ్చుకున్నాం. సో మా రాజాబాయిని చూపిస్తాం, చెఫ్ రాజ్ అని, సూపర్గా కుక్ చేస్తాడు. ఏ రాజా మాట్లాడరా, వీడికి మాటలు దేవుడు నోరిచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు. చూడండి ఇక్కడ చికెన్ రైస్ ఉన్నది ఇక్కడ. అది సో ఇంకేంటి మరి చెప్పాలి, మరి మీరే సంగతులు ఏమైనా ఉంటే. మాదైతే ఇంతే ఇప్పుడు. యా, వేడి వేడి చికెన్ చపాతీ సండే గైస్, మంచిగా తింటున్నాము. చికెన్ మా రాజుబాయి గడి చేసాడు. ఇటు చూడరా రే, ఏమైనా మాట్లాడు అంటే ఆయన మాట్లాడానే తింటే చెప్తాను. విడిచిందా? బాగుందమ్మా, బాగుంది, సూపర్. చపాతీ నార్త్ కర్ణాటకది, చికెన్ ఆంధ్రాది. చూద్దాం. ఉప్పు కాస్త ఎక్కువైంది, బాగుంది. సాయంత్రం 5 అయింది. యా, వన్ మోర్ థింగ్ గైస్, బెంగళూరులో ఉంటూ బెంగళూరు స్లాంగ్ కన్నడ నేర్చుకోలేకపోతే మనకి ఒకలాగా ఉంటుంది. సో నేను నేర్చుకున్నా దాన్ని, అంటే ఫుల్గా ఏం రాదు, కొంచెం కొంచెం. సో ఇప్పుడు ಕನ್ನಡలోనే ಮಾತಾಡ್ತಾ ಕಾసేపు. ಇವಾಗ ಸಂಜೆ 5 o'clock ಆಗಿದೆ. ಸೊ ಈಗ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಓದ್ಕೊಂಡು ರಿವೈಸ್ ಮಾಡಿಕೊಂಡು ವಿಡಿಯೋ ಸ್ವಲ್ಪ ಎಡಿಟ್ ಮಾಡಿಕೊಂಡು ಪೋಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. ಸೊ ಇವತ್ತು ಕಂಟೆಂಟ್ ಬಂದು ಏನು ಎಷ್ಟು ದುಡ್ಡು ಖರ್ಚಾಗಿದೆ ಈ ಸಂಡೇ ದಿನದಲ್ಲಿ ಅನ್ನೋ ಕಂಟೆಂಟ್ನ ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. ಕೈಂಡ್ಲಿ ವಾಚ್ ಇಟ್. ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ಅಲ್ಲಿ టైం అయితే 5:15 అయింది. ಯಾ, ಪ್ಯಾರೆಟೋ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಅನ್ನೋದು ಏನು ಹೇಳುತ್ತೆ ಅಂದರೆ 20:80% ರೂಲ್. ಕಲಿಬೇಕು ಅಂದರೆ 20:80. 80 ಅನ್ನೋದು ಅಡ್ವಾನ್ಸ್ ಟಾಪಿಕ್ ಆರ್ ಮೀಡಿಯಮ್ ಟು ಅಡ್ವಾನ್ಸ್ ಟಾಪಿಕ್ ಇರುತ್ತೆ. ಆ್ಯಂಡ್ 20% ಅನ್ನೋದು ಬೇಸಿಕ್ ಟು ಮೀಡಿಯಮ್, 0 to ಮೀಡಿಯಮ್ ಇರುತ್ತೆ. ಸೊ ನಾವು ಇದು ಕಲ್ತಿದ್ದೀರಿ ಅಂದರೆ ನೆಕ್ಸ್ಟ್ ವಿ ಕ್ಯಾನ್ ಪ್ರೊಸೀಡ್ ವಿತ್ ಅವರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ಸ್ ಆರ್ ಸಮಥಿಂಗ್ ವಿ ಕ್ಯಾನ್ ಎಕ್ಸಿಕ್ಯೂಟ್. ఓకే, ಅದು ఆ ಥರದ್ದು. ಓಕೆ, ఐఎమ్ నాట్ దాట్ మచ్ ఫ్లూయెంట్ ఇన్ కన్నడ. సో ఇప్పుడు పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నాను అనుకో. సో నేను ప్యారెటో ప్రిన్సిపల్ యూస్ చేసి 20% అనేది ఈ బేసిక్ ఎగ్జాక్ట్లీ ఈ ఏమేమైతే ఉన్నాయో ఇవన్నిటిని నేర్చుకొని ఇంకా 80% ఏవైతే ఉంటాయో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ సంథింగ్ అవేవో ఉంటాయి అడ్వాన్స్ టాపిక్స్. సో అవన్నీ మనం డెప్త్గా పోకుండా ఈ 20% నేర్చుకుని ఇప్పుడు డిఎస్ఏ స్టార్ట్ చేస్తున్నా. సో ఈ 20% నేర్చుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే డిఎస్సిలో జరిగే టాపిక్స్ మోస్ట్లీ అన్నీ ఈ 20% బేస్ మీద ఒక 40% ఉంటాయి. సో ఈ 40% మనకు వచ్చు కాబట్టి డైరెక్ట్ ఇంకో 60% మీద మనం ఫోకస్ అప్పటికప్పుడు పెడుతూ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు 20% దీని మీద పెట్టేసి 80% దీని మీదే పెట్టేసి టైం మొత్తం పైథాన్కి ఇచ్చేస్తే నువ్వు పైథాన్ 3 years అయినా నేర్చుకోలేవు, ఎందుకంటే అంత హ్యూజ్గా ఉంటాయి. సో అందుకే ఈ 20% జస్ట్ ఇప్పుడు ఫోకస్ పెట్టేసి డిఎస్సితో మూవ్ ఆన్ అయిపోతూ సో జర్నీలో మెల్లమెల్లగా బాగా నేర్చుకున్నాం, డెప్త్కి వెళ్ళిపోదాం కాన్సెప్ట్స్తో. సో ఇది జస్ట్ నా ప్లాన్, నా ఎగ్జిక్యూషన్ నా మైండ్లో రన్ అవుతున్నది. సో ఇప్పుడు పైథాన్లో ఇవన్నీ నేర్చుకున్నా కాబట్టి సో ఇప్పుడు డిఎస్ఏకి వెళ్ళిపోతున్నా. గైస్ 50 minutes స్టాండ్గా కూర్చొని చూసుకున్నా ఫస్ట్ టైం కాబట్టి
అర్థమవుతున్నాయి, ముందుకెళ్తున్నా. అక్కడ నేచర్ ఎలా ఉంది. ఓ యా యా యా, బాగుంటుంది. ఇంకేంటి గైస్ చెప్పాలి మీరే. సో ఇప్పుడు నాకైతే సబ్స్క్రైబర్స్ ఎవరు రావట్లేదు. కష్టపడుతున్నాం డైలీ. అంటే మార్నింగ్ 5కి లేచి పైథాన్ డిఎస్సి స్టార్ట్ చేసి నా వీడియోస్ అన్నీ ఎవరికి యూజ్ అవుతాయి? నా సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి. అంటే ఎట్లాంటి వాళ్ళకి? ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఇంట్లో కూర్చోంటారు చూడు వాళ్ళు, ఇంజనీరింగ్ అయిపోయి ఇంట్లో కూర్చోంటారు చూడు వాళ్ళు, కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ బీటెక్ లాస్ట్ 2 ఇయర్స్లో ఉన్నప్పుడు కానీ అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ కోచింగ్కి వెళ్తున్న పై స్పైడర్స్ సాఫ్ట్వేర్ కోచింగ్కి అక్కడ వాళ్ళు ఏం నేర్పిస్తారో అది చెప్తున్నా. లైక్ డైలీ క్లాస్ బేసిస్ అక్కడ ఏం చెప్తారో అది మీ ముందు డిస్ప్లే చేసిస్తున్నా. తర్వాత నేను నేర్చుకుంది అది కూడా డిస్ప్లే చేస్తున్నా. ఇంకొకటి, కళ్ళు మూసుకొని ధైర్యం చేసి మీ ముందు ఇలా కెమెరా ముందు హ్యాపీగా నవ్వుకుంటూ ధైర్యంగా మాట్లాడుతున్నా. అంటే ఏంటి? కంటెంట్ ఇస్తున్నా, కమ్యూనికేట్ చేస్తున్నా. సోషల్ మీడియాలో యాజ్ ఏ బిగినర్గా ప్రతిదీ కొత్తదే. ఇప్పుడు నాకు ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. నాకేం తెలీదు. ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ థంబ్నెయిల్స్ ఎలా డిజైన్ చేయాలి ఇది కూడా నాకేం తెలీదు. మొత్తం బిగినర్లోనే ఉన్నా. ఇప్పుడు చూడండి, రూమ్ తీసుకున్నాం, కుకింగ్ ఇవన్నీ నేర్చుకుంటున్నాం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఏంటి? కోచింగ్కి వెళ్తున్నాం. కోచింగ్లో కూడా ఏం తెలియదు, అక్కడ కూడా నేర్చుకుంటున్నాం. అండ్ ఇంకొకటి, నెట్వర్క్ అనేది ఏమీ లేదు నాకు. అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సో మొత్తం స్వయం కృషి బ్రో. ఇప్పుడు సొంత టాలెంట్తోనే ఎదగాలి. సో టాలెంట్ అయితే ఏం లేదు, స్కిల్స్ అయితే ఏం లేదు. సో ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిందే. లాస్ట్కి ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాల్సిందే. ఇంగ్లీష్ కొద్ది బేసిక్ వచ్చు. ఇంకా కెమెరా వ్లాగ్స్ ఎలా చేయాలో కూడా తెలీదు. ఫోన్ ఇలా పెట్టుకొని ఇలా మాట్లాడాలి అనేది కూడా చెప్పలేదు. అన్నీ నేర్చుకుంటున్నా సొంతంగా. సో సొంతంగా నేర్చుకొని ఒక స్టేజ్కి రావాలి. సింపుల్, నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కోచింగ్ జాయిన్ అయినా, ఎంత 40K కట్టి కోచింగ్ జాయిన్ అయినా. పైథాన్ ఫుల్ స్టాక్ ప్లస్ డేటా సైన్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? 8:30 to 4 o'clock దాకా పెట్టుకుంటారు. ఫస్ట్ క్లాస్ ఇన్ని రోజులు ఎక్సెల్ నడిచింది. బేసిక్స్, ఫంక్షన్స్, ఒక డేటా సెట్ ఇస్తే దాని నుంచి డేటా క్లీనింగ్ ఎలా చేయాలి అది నేర్పించారు. 15 days 20 daysలో ఖతం అయిపోయింది. ఇప్పుడు పవర్ బిఐ నేర్పిస్తారు. పవర్ బిఐ కూడా ఒక 20-25 daysలో ఖతం అయిపోద్ది. ఇప్పుడు నాకు ఏమొచ్చని? అక్కడ ఎక్సెల్ వచ్చా, పవర్ బిఐ వచ్చా, జస్ట్ బేసిక్స్ తెలుసు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. 20 to 30K శాలరీ రేంజ్లో రావచ్చు. వాళ్ళు వేసిన బోర్డ్స్ అడ్వర్టైజింగ్ చూస్తే మనం ఒకవేళ సెలెక్ట్ అయితే మన స్కిల్స్ పెంచుకొని అలా ఆ సిచ్యువేషన్ని ప్రజెంట్ ఎలా ఉంటుంది, కోచింగ్ నమ్ముకొని వస్తే ఏమవుద్ది, ఇంట్లో కూర్చుంటే ఏమవుద్దో మీకు అందరికీ తెలుసు. ఇలా సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే ఒకసారి కెమెరా ముందు వచ్చి మాట్లాడితే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఫస్ట్కి భయం వేస్తుంది, బట్ నువ్వు కంటెంట్ ఇచ్చే కొద్దీ ఏమవుద్ది అంటే నీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్? చూడు, నాకు ఇప్పుడు నిజంగా చెప్తున్నా, నేను డిగ్రీ 2nd year నుంచి ట్రై చేశా. యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఇన్స్టాగ్రామ్లో డైలీ రీల్స్ తీయాలి, ఆ కంటెంట్ ఈ కంటెంట్, అబ్బో ఉప్పుకి 5 to 10 వీడియోస్ తీసిన, ఎడిట్ చేసిన, లాస్ట్కి ఒక 2 వీడియోస్ పోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేసిన. ఎందుకంటే ఒక ఫియర్, ఒక షై. ఎలాగంటే అయ్యో మాకు తెలిసిన వాళ్ళు చూస్తారే, ఏమైనా అనుకుంటారేమో, నేనెందుకు ఇలా మాట్లాడుతున్నా కెమెరా ముందు, అది ఇది ఎందుకు తీస్తున్నావురా అని కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చేసి అలా. ఏం లేదు, అన్ని పంచాయతీ. అసలు ఇలా అనుకుంటూ 2 years దొబ్బుకొచ్చా. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా. నేను 2 years బ్యాక్ స్టార్ట్ చేసిన వాడిని
అదే ఫ్లో మెయింటైన్ చేసింటే ఈ పాటికి కొద్దిగా రీచ్ వచ్చేది. కానీ ఏం చేస్తాం, ఫైనల్గా ఇట్లా రియలైజ్ అయ్యి కంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు సపోర్ట్ లేక కొద్దిగా డిప్రెషన్, మళ్ళీ ఆపేయాలనిపిస్తుంది. కానీ ఈసారి అలా కాదు, ఫిక్స్ అయిపోయినా ఏమైనా ఏం కాకపోయినా, రీచ్ వచ్చినా రీచ్ కాకపోయినా వీడియోస్ తీయాల్సిందే, కంటెంట్ని క్రియేట్ చేయాల్సిందే, పోస్ట్ చేయాల్సిందే. అండ్ ఇంకొకటి నెట్వర్క్ పెంచుకోవాల్సిందే. ఇప్పుడు చూడు, ఇప్పుడు నాకు ఈ కోచింగ్లో జాబ్ రాకపోతే కూడా నేను సోషల్ మీడియాలో ఇంకో 3 monthsలో కొద్దిగా రీచ్ అయితే నాకు సపోజ్ ఏదైనా రావచ్చు కదా ఆపర్చునిటీస్, చాలా గేట్స్ ఓపెన్ అవుతాయి. వన్ సింపుల్ సెటప్ చూపిస్తే చూడండి, ఇంతే. కౌంట్ చేస్తే ఎంత అవుద్ది? మార్నింగ్ పొద్దున్న టిఫిన్ 50 రూపీస్, ఒక టెంకాయ పాలు 20, 70 రూపీస్, చికెన్ ఒక 170, 240 రూపీస్ అయింది. 240, ఒక నిమ్మకాయ 245, ఒక 10 రూపాయలు కొత్తిమీర కరివేపాకు, సో 255, అదొక స్వీట్ బాక్స్ 60, 320 రూపీస్, ఆల్మోస్ట్ 315 అయింది. సో అప్రాక్స్ 320 రూపీస్ అవుద్ది. ఇప్పుడు ఒక 2 టీలు, ఒక పాల ప్యాకెట్ ఒక 50 రూపీస్ వేసుకున్నా, ఒక 370, ఇంకో 30 రూపీస్, ఇంకో పెరుగు ప్యాకెట్ సంథింగ్ ఏమైనా తెచ్చుకుంటే టోటల్గా సెట్ 400 ఇది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నచ్చేదాకా ట్రై చేస్తా. ఎందుకంటే నాకు వేరే ఆప్షనే లేదు. జాబ్ కోసం ట్రై చేస్తున్నా, కోచింగ్ తీసుకున్నా, జాబ్ వస్తుంది. అది ఒక 20K ఆర్ 30K వస్తుంది. సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది వస్తుందని. నేర్చుకుంటా, కష్టపడతా ఖచ్చితంగా. కానీ నాకు కంటెంట్ క్రియేషన్ అనేది నిజంగా చేయాలని ఉంది. చూడు, నేను దానికి నేర్చుకునేంత ప్రియారిటీ నేను దీనికి ఇస్తున్నా ఎక్కువ, ఈ కంటెంట్ క్రియేషన్కి. ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది నిజంగా. నేను బిగినర్ కాబట్టి నాకు ఎలా ఎడిట్ చేయాలో కూడా సరిగా తెలియదు. సో ఇవన్నీ ఒక్కసారి తలుచుకుంటే ఇంకా ఆపేద్దాంలే ఎందుకు అనిపిస్తుంది. కానీ 2 years రిగ్రెట్ అయినా మళ్ళీ రిగ్రెట్ అవ్వాలనుకోవట్లేదు. ఏమైతే అది అయిందని ముందుకు వెళ్తున్నాం అంతే. నిజంగా మీకు నా కంటెంట్ నచ్చితే, లేదా నా ఏమంటారు విజన్ నచ్చితే ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. అక్కడ రీచ్ అయ్యేంత వరకు మీరే నన్ను తీసుకెళ్లాల్సింది ముందుకు. నిజంగా నేను ఏం చేస్తున్నానో నాకు ఎగ్జాక్ట్ క్లారిటీ అయితే ఉంది, కానీ ఎలా చేయాలో తెలియట్లేదు అంతే. సూన్ తెలుసుకుందాం, ముందుకు వెళ్తూ ఉందాం. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి 26-28 ఉంది యూట్యూబ్లో, అండ్ ఇన్స్టాలో కూడా అంతే. సో ఇవాళకి ఇంతే గైస్, కీప్ సపోర్టింగ్. ఎస్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ వీకెండ్.